ఎడ్జింగ్ స్ట్రాటజీస్ మాత్రం చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి మన పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్‌లో అండ్ మన రిస్క్ ఫ్యాక్టర్‌ని కరెక్ట్ చేయడానికి. ఏదో ఒక దాని మీద ఆల్రెడీ మనం తీసుకొని ఉంటాము. స్టాక్‌ని తీసుకొని ఉన్నాము. అండ్ దాన్ని ఏంటి తర్వాత ఫ్యూచర్‌లో మనం దాన్ని యావరేజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే పాయింట్ ఆఫ్ టైమ్‌లో కొంత ఎప్పుడైతే స్టాక్ అనేది కిందకొచ్చేస్తదో, డౌన్ ట్రెండ్‌లోకి వచ్చేస్తదో ఇన్‌స్టెంట్‌గా మనం దాన్ని యావరేజింగ్ చేసుకొని ఇంకొన్ని స్టాక్స్ అనేది యాడమ్‌గా పుటప్ చేయాలి. సో, వి గెట్ ఎన్ అడిషనల్ యావరేజింగ్ కాస్ట్ వస్తది. అండ్ వెన్ ఇట్ ఫ్యూచర్‌లో ఏమైపోద్ది అది పైకెళ్ళిపోయినప్పుడు వీ కెన్ టేక్ హ్యావ్ దట్ బెనిఫిట్ అనమాట. ఏదైతే అడిషనల్ పర్చేస్ చేసామో అది కూడా యావరేజింగ్ అయిపోద్ది. సో, వీ గెట్ ఎన్ అడిషనల్ బెనిఫిట్ అనమాట ఇందులో. అండ్ ఏదైతే ఈ ఎడ్జింగ్ స్ట్రాటజీస్ ఉన్నాయో దీంట్లో మెయిన్‌గా ఏంటంటే ఆప్షన్ ఎడ్జింగ్స్ ఏంటి, ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ ఏంటి, ఇన్వర్స్ సిటీఎఫ్స్ ఏమున్నాయి, డైవర్సిఫికేషన్ ఏమున్నాయి ఇదంతా చూసుకోవాలనమాట. సో, ఎడ్జింగ్ నాలెడ్జ్ మాత్రం మార్కెట్‌లో చాలా ఇంపార్టెంట్. ఎడ్జింగ్ నాలెడ్జ్ మీద మనకి ఎంత గ్రిప్ అనేది ఉంటే మాత్రం మన పోర్ట్‌ఫోలియోలో మన రిస్క్‌ని అంత తగ్గించుకోగలుగుతాం మనం.